వాళ్ళకు కింద కూర్చున్న పోటీ పెడదాం. రెడీయా? రెడీయా? మీరు రెడీ అమ్మా? మీరు చలో ఫస్ట్ మీరా ఫస్ట్ వాళ్ళ? ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం గట్టి అనొచ్చు మనం, అంతే కదా? జర మేము మెల్లగానే ఉన్నామా గట్టి అనుకోని. చలో ఫస్ట్ పైన కూర్చున్నాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీళ్ళు కూడా అన్నారు మీతో పాటు, అందుకే మీకు గట్టి అనిపించింది. చలో ఇప్పుడు మీరు గట్టి అన్నారు, లేకపోతే ఇజ్జత అవుతుంది మళ్ళా. గట్టి అంటారు కదా, జర మీరు కూడా సపోర్ట్ చేయరు కొంచెం. గట్టి అనాలి, రెండు చేతులు పైకి. భారత్ మాతాకి సూపర్ 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 సూపర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాళ్ళ చెవులు మొత్తం గెలగల వీస్తుంది. అందుకే విద్యార్థులు అందరూ అవును కదా. ఇప్పుడు నాట్యం బాగుందా? బాగలేదు కదా? గదిమంటుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, లేచిపోదామా, ప్రేమించుకుందాం రా, పోదాం రా, అది బాగుంటుంది కదా. నేను స్కూల్లోకి పోయినా, ఒక స్కూల్లోకి పోయినా. నేను ఒక స్కూల్లోకి పోతే దానికంటే ముందు ఇట్లా మాట్లాడకంటే ముందు ఒక నాట్యం చేసింది ఒక అమ్మాయి. నాట్యం చేసి భరతనాట్యం ఇప్పుడు అమ్మాయి చేస్తుంటే సూపర్ బ్రహ్మాండమైన భరతనాట్యం చేసింది. చేసిన తర్వాత స్టేజ్ దిగి పక్కన నిలబడ్డది పై. నెక్స్ట్ ఇంకో ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చారు. ఇక చూడు డాన్సే డాన్స్. అది నాట్యము, ఇది డాన్స్. ఈ డాన్స్ చేస్తుంటే డాన్స్ అయిపోయినాక పాప ఆమెకు ఎవరు చప్పలు కొట్టలే. కొంతమంది చప్పలు కొట్టారు, వీళ్ళకేమో ఫుల్ వీళ్ళు చప్పలు కొట్టారు. అప్పుడు నేను అమ్మాయిని చూసిన, అరే అమ్మాయి దీనంగా ఉంటున్నది. సరే అని చెప్పి ఈ డాన్స్ అయిపోయినాక అమ్మాయిని పిలిచిన, స్టేజ్ మీద పిలిచిన. నేను మైక్ తీసుకున్నాను. నువ్వు ఎందుకమ్మా దీనంగా ఉన్నావంటే, సరే నేను నాట్యం చేస్తే మీరు చప్పలు కొట్టలే, ఆ డాన్స్ చేస్తే చప్పలు కొట్టేవన్నారు. సరే మీకు నిల్చొని అడిగిన అందరినీ, మీకు ఈ నాట్యం నచ్చిందా, ఆ డాన్స్ నచ్చిందా అన్నారు. ఈ నాట్యం నచ్చిందంటారు. మళ్ళా ఈ నాట్యం అర్థమైందా, ఆ డాన్స్ పాట అర్థమైందంటే, ఆ డాన్స్ పాడితే ఏదో తెలియదు సార్ అంటున్నారు. మరి చప్పట్లు ఎందుకు కొట్టిరంటే, ముంగట ఇద్దరు కొట్టి కాబట్టి ఎక్కువ మేము కొట్టినాము అంటున్నారు. అందుకే శిశుమందిరాలు, అందుకే శిశుమందిరాలు. ఇవాళ మనం చూసాం కదా, బతుకమ్మ చూసాం కదా. బతుకమ్మ దసరాప్పుడు ఆడవాళ్ళం, బతుకమ్మ ఇప్పుడు ఎప్పుడు బతుకమ్మనే. బతుకమ్మ నాట్యం, అది గౌరవమ్మను తయారు చేసి చిన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, మా అమ్మ ఏం చేస్తుందంటే గౌరవమ్మను తయారు చేసి బతుకమ్మను మొత్తం అందంగా అమ్మవారి లెక్క తయారు చేసి గౌరవమ్మను ప్లేట్లో పట్టుకొని, బతుకమ్మ బరువు ఉంటుంది కాబట్టి మా నాన్నగారు మోసుకపోయి ఆ బతుకమ్మ నాట్యం ఆడేటువంటి ప్లేస్లో పెడుతుండే. దాని మీద ముత్తైదు పోయి గౌరవమ్మను పెట్టి చుట్టూ గౌరవమ్మను తలుచుకుంటూ కొలుచుకుంటూ ఇలా బతుకమ్మ ఆడేటోళ్ళం. ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నాం. ఇప్పుడు డిస్కో డాన్స్, డిస్కో డాన్స్. బతుకమ్మ ఆడమంటే స్టేజ్ మీద డిస్కో డాన్స్లే. నీట్గా బతుకమ్మ ఆడితే ఆమెకు ఆడరాదే, వేసి డిస్కో డాన్స్ సూపర్ అంటారు. అంటే ఈ కల్చర్ను కాపాడడం కోసమే అప్పుడు అమ్మాయి చెప్పింది, మర్చిపోయిన అమ్మాయి చెప్పింది, మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, సార్ ఇంతకుముందు చెప్పే స్కూల్ అమ్మాయి, నేను 6th వరకు శిశుమంది చదువుకున్నా సార్. మరి మా స్కూల్లో మా ఉపాధ్యాయులు ఏం చేశారు, మాకు మా ఉపాధ్యాయులు ఏం చేశారు, భరతనాట్యం చెప్పే. వీళ్ళేమో డిస్కో డాన్స్ నేర్పబట్టే. మనకి ఏది గొప్ప, నాకు భరతనాట్యమే గొప్ప సార్. మా ఆచార్య చెప్పిండు భరతనాట్యం తప్ప వేరే నాట్యాలు చేయకండి, డిస్కో డాన్సులు చేయొద్దు, మీరంతా అమ్మవారి స్వరూపులు, అందుకే భరతనాట్యం చేస్తున్నారు సార్. మైకులో చెప్తే మిగతా స్టూడెంట్స్ అందరు చప్పలు కొట్టి, అబ్బా మేము ఎందుకు శిశుమందిలో చదువుకోలేకపోతుంది రా అని బాధపడ్డారు. కానీ శిశుమందిలో చదువుకునే అవకాశం అందరికీ రాదు. నేనైతే అదృష్టవంతుడు, మీరు కూడా అంత అదృష్టవంతులు మీ అందరూ కూడా. ఎందుకంటే నేను కూడా ఇదే శిశుమందిలో చదువుకున్నాను. నేను మీలకైనా కింద కూర్చున్నా, వ్యక్తికి వాడటోని, ఉదయం శాఖకు పోయేటోని, వ్యక్తికి వాడటోని, మన గుడి పోయేటోళ్ళం, ఉపన్యాసం ఇచ్చోళ్ళం, అన్ని రకాలుగా ఘోష్, నాకు ఆనగచ్చు, శంఖవచ్చు, వీణ అన్ని వచ్చు నాకు. నేను ఘోష్ ప్రముఖ్ నేనే, శిశుమందిలో వ్యక్తి గీత్ నేనే వాడతా, సాంఘిక గీత్ ప్రముఖ్ నేనే, ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ నాకే. కాబట్టి అక్కడ కూర్చున్న బండి సంజయ్ ఏమైంది ఇప్పుడు? ఎంపీ ఆయన, కేంద్ర మంత్రి ఆయన. కాబట్టి మీరు అందరూ కూడా కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అవుతారా కదా పక్క సంతోషం కావచ్చు. అందుకే మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే స్కూల్స్ చూస్తున్నాగా మనం, రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 సర్ఫ్ లెక్కనే, సర్ఫ్ అంటే 1 1 2 2 3 3 3 3 అవే మనకు అవసరం. అది చదువు ర్యాంకుల కోసం కాదు. శిశుమందిరాలు పాఠ్యాంశాలు విద్యార్థులు తయారు చేసింది ర్యాంకుల కోసం కాదు. చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి నువ్వు కలెక్టర్ అయినా ఇంతకుముందు
సుధాకర్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మాకందరు గురువారు. సుధాకర్ రెడ్డి గారి ముందు మాట్లాడంటే భయపడతాం మేము కూడా. సుధాకర్ గారు అంటే భయం. ఇలా సుధాకర్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల ఈ మొత్తం ఈ దక్షిణ ప్రాంతం అంతా కూడా శిశు మందిరాలు అన్నీ కూడా ఇలా పునర్వైభవ స్థితికి వచ్చినాయి. వాళ్ళన్నీ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు మంచి చెప్తారు, చెడు చెప్తారు, రెండు చెప్తారు. చెప్తే ఇంటే మంచి చెప్తారు, ఈయన కూడా గట్టి చెప్తారు వారు. అందుకే వారి ఆదేశాన్ని అందరూ శ్రీసామహిస్తాం పక్క. ఎందుకంటే వారికి ప్రచారకులు వారు ఏ స్వార్థం కోసం కాదు. వాళ్ళ శిశు మందిరాలు లేకుంటే సమాజం మొత్తం పూర్తి నిర్వీర్యమైపోతుంది. కానీ దురదృష్టవశాత్తు మొన్నటి వరకు కొంచెం శిశు మందిరాలను పూర్తి చేయించే పరిస్థితులు లేరు. ఎందుకంటే నిజంగా వారు చెప్పారు, ఒక్క మదర్సాకు ఒక మహమ్మదుడు ఏం చేస్తాడంటే హైదరాబాద్ లో మదర్సా ఉంటే, దుగ్గల్లో మదర్సా, సిద్దిపేటలో మదర్సా ఉంటే ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి ప్రారంభమైన ప్రతి ముస్లిం పోయి ఆ మదర్సాకు రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తారట పోయి. కానీ మదర్సాలు ఎవరు తయారు చేస్తున్నాయి? ఎవరు తయారు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ బాంబులు అని తరినా కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావు అంటే మదర్సాలను నేర్చుకున్నట్టు కాదు. అమెరికాలో బాంబు వేల్చినా, ముంబైలో బాంబు వేల్చినా, లండన్ లో బాంబు వేల్చినా నువ్వు ఎక్కడ శిక్షణ పొందినావు అంటే ఫలానా మదర్సాలో శిక్షణ పొందినట్టాడు. కానీ మదర్సాలకు ప్రభుత్వం ఏం చేస్తుంది? కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇస్తుంది. దాని బాంబులు పేల్చడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది. దాని చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుంది. చీపిరి పుల్లతోని AK-47 లాంటి ఆయుధాలను తయారు చేసేంత శిక్షణ వాళ్ళ మదర్సాలలో ఇస్తున్నారు వాళ్ళ. కానీ మదర్సాలు గొప్ప సంస్థలు. కానీ జమ్మిగూడలో శిశు మందిరంలో ఆవాస విద్యాలయం ఉన్నది, ఆవాస విద్యాలయం ఉన్నది. ఇలా ఎంతమందికి వచ్చి ఇలా ఆవాస విద్యాలయానికి సహకరిస్తున్నారు? ఆవాసానికి సహకరిస్తున్న పేరు వస్తుందా? ఉంటుంటుంది పోతామని. దేనికోసం ఇయ్యరు. నేను అనుకున్నా మా చైర్మన్ సాబ్ నన్ను అడిగిండు, ఏంటంటే బండి సంజయ్ గారు సహకరించాలంటే నేను పక్కా సార్ నేను అనుకున్నా మా చైర్మన్ సాబ్ బైక్ తీసుకోగానే అరే ఇంత మంచి పాఠశాల ఉన్నది, మా మున్సిపల్ నుంచి పూర్తి నిధులు దీనికే పెడతారనుకో నేను అనుకున్నాను. పెడతాడు మంచోడే, గట్టిగా సపోర్ట్ కొట్టింది, పక్కా పెడతాడు. నేను మున్సిపల్ చైర్మన్ కలిసి ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తాం, మాకు ఏం లేదు, ఇద్దరు కలిసి అభివృద్ధి చేస్తాం పక్కా అన్నాడు. కానీ ఇటువంటి పాఠశాలను మనం ప్రోత్సహించాలి. ఇవాళ శిశు మందిరాల పరిస్థితి ఏంటి? ఒక్క బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్ ఫండ్స్ రావు, పెద్ద పెద్దలు ఎవరు పైసలు లేరు. కేవలం ఏం చేయాలి? ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మన భావాజాలం ఉండి, ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల ఎంతో కొంత అవగాహన ఉండి మంచి ఆలోచన ఉన్న మాత్రమే వాళ్ళ దాతలను చూసుకొని ఈ శిశు మందిరాలను ఈ నడిపే పరిస్థితి ఇవాళ వచ్చింది. వాళ్ళ ఒక్కరి పైసా అందరూ బద్దాడే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ముందుగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు, చాలా మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా వేరే విదేశాల్లో స్థిరపడ్డారు. డాక్టర్లు లేరు, కలెక్టర్లు లేరు, ఇంజనీర్లు లేరు, IPS ఆఫీసర్ లేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే ఇవాళ మనం ఇలాంటి భవనాలు నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాం. 20 ఎకరాల స్థలం ఉన్నప్పుడు కూడా భవనాలు నిర్మించుకోవాలంటే పరిస్థితి మంచిలేదు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మనకు విదేశాల నుంచి పైసలు రావు, ఇక్కడున్నాడు పైసలు ఇయ్యడు, నాకెందుకు లే అనుకుంటాడు. కానీ ఈ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఈ మధ్య నాకు ఇదే ప్రధానాచార్యకు నేనే 2 సార్లు ఫోన్ చేసిన. ఆ కొరుట్లకి వెళ్ళి ఫోన్లు వచ్చాయి, 3-4 ఫోన్లు వచ్చాయి, కొరుట్ల సిరిసిల్లకి వెళ్ళి ఫోన్ వచ్చినాయి. సార్ జమ్మిగుడ్డలో విద్యాలని ఆవాస విద్యాలయంలో మా పిల్లలకి అడ్మిషన్ కావాల్సింటే నేనే ఫోన్ చేసి నేనే పైరవ్ చేసిన. అంత కాంపిటీషన్ ఉన్నది. ఈ పాఠశాలలో చదువుకోవడానికి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మేము చదువుకునే సమయంలో కూడా శిశు మందిర్లో అడ్మిషన్ రావాలంటే గగనం. ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంటే దానిలో హైయెస్ట్ మార్క్స్ వస్తేనే వాళ్ళ అడ్మిషన్ దొరుకుతుండే. శిశు మందిర్లో చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. ఇలా బయట పోతుంటా, నేను పాదయాత్ర వేస్తున్నప్పుడు అన్ని శిశు మందిర్లో పోతున్నాను. పోతే ఇవాళ నేను గల్లా ఎగరేసుకొని చెప్తా బయట. ఇప్పుడు చాలా మంది అంటారు బండి సంజయ్, అబ్బో బండి సంజయ్ ఇంతో అంతో హిందుత్వం గురించి మాట్లాడతాడు, దేశం గురించి మాట్లాడు, ఆయన శిశు మందిర్ స్టూడెంట్ సార్ అంటారు. ఆయన శిశు మందిర్ స్టూడెంట్ సార్ అందుకే మాట్లాడతాడు అంటారు. కాబట్టి రేపు మీరు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏర్పడేది మేము ఏదో స్కూల్లో శిశు మందిర్ చదువుకుంటున్నాం అనుకుంటారు. కానీ మీరు పెద్దగా నాకేమైతే తెలుసా? మీరు రోడ్డు మీద పోతుంటే మీ నాన్న పేరు ఏం పేరు అంటే ఫలానా పేరు, నీ పేరు ఏం పేరు, ఏడు చదువుకున్నావు, శిశు మందిర్ అయితే సెల్ఫీ దిగుతుంటారు మీతో. అప్పుడు సెల్ఫీకి ఎక్కువైతే ఇంకా శిశు మందిర్ చదువుకునే పిల్లలతో అంతా సెల్ఫీలు దిగుతారు, గ్యారెంటీ పక్క దిగుతారు. మీతో పెద్ద పెద్ద సెల్ఫీలు దిగుతారు. ఇలా మీరంతా కూడా సమాజానికి ఉపయోగపడే విద్యార్థులు అందరూ కూడా మీ అవసరం సమాజానికి ఉన్నది. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు, అన్ని విద్యా సంస్థలు 2-3 విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ర్యాంకులో కొంటారు. వాళ్ళు అలాంటి వాటితో పోటీ పడే అవసరం మనకు లేదు. వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు.
మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం, వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు. మన 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 చదువులు వేరు, మన సంస్కారం వేరు, మన సభ్యత వేరు. మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నాం. శిశుమందిరం చదువుకునే ప్రతి విద్యార్థి ఎంతో కొంత నిత్య జీవితంలో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సనాతన ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయం కాపాడ కోసం ఎంతో కొంత ఉపయోగపడాలి. పూర్తి జీవితం ఉపయోగపడకుండా కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. అటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి, అటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం మాత్రమే శిశు మందిరాలు పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దానికోసమే శిశు మందిరాలు ఇవాళ. ఇలా కార్పొరేట్ స్కూల్ ఏమవుతుంది, స్కూల్లో పోయి ర్యాంకు రావాలంటే పోయి పొద్దున పోయి కాలేజీలో అడ్మిషన్ చేసుకుంటే మళ్ళీ ఫీజులు ఎక్కువ. ఈ సమాజం ఈ పేరెంట్స్లో కూడా మార్పు జరగాలి, నిజంగా జరగాలి. ఇవాళ శిశు మందిరాలు తక్కువ ఫీజు శిశు మందిరాల్లో, కానీ మంచి ఆలోచన స్టూడెంట్స్ అందరూ కూడా శిశు మందిరాలకు వస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు కూడా, ఆచార్యులు కూడా తక్కువ కేవలం కుటుంబ పోషణ కోసం ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ లోపల ఆలోచన మాకు ఫీజులు ముఖ్యం కాదు. ఇలా శిశు మందిరంలో విద్య నేర్పించడమే అదృష్టం. కానీ మేము నేర్పించడం విద్య నేర్చుకున్న పిల్లలు సమాజానికి, దేశానికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయడం కోసం మాత్రమే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఇదే శిశు మందిర పాఠశాలలో పనిచేస్తున్న తృప్తి ఇలా ఉపాధ్యాయులు లోపల ఉన్నది, వాళ్ళ లోపల. కానీ కార్పొరేట్ స్కూల్లో లేదు అట్లా. ఎందుకంటే ఫీజులు ఎక్కువ. ఇలా బట్టల షాప్ పోతాం కదా, వాడు ఫుట్పాత్ మీద గదే పని అమ్ముతాడు, గదే టీషర్ట్ అమ్ముతాడు. ఇక్కడ 10 రూపాయలు కొడితే కొన్నాం మనం. అదే లైట్లు, పెద్ద పెద్ద లైట్లు వేసి మంచిగా మెరిపిస్తాడు, పెద్ద పెద్ద అద్దాల మెడలు మెరిపిస్తాడు. 100 రూపాయలు అదే కొంటాడు టీషర్ట్. అదే టీషర్ట్ ఫుట్పాత్ మీద 10 రూపాయలు కొన్నాం మనం. ఆ ఒకడు జడ్డు బామ్ వస్తుంది ప్రతి ఆ ధన్వంతరి ఆయుర్వేదిక్ ఉన్నాయి కరీంనగర్లో, ఒక క్రీమ్, ఫేస్ క్రీమ్ అని చెప్పి నాకు పోతే మాకు శిశు మందిరం, ఆయన కూడా శిశు మందిరం స్టూడెంటే. ఏమైందిరా అంటే ఓ ఫేస్ క్రీమ్ అమ్ముతున్నాడు ఆయన. ఈ ఫేస్ క్రీమ్ ఎంత అంటే, అసలు రేట్ ఎంత అంటే అది 18 రూపాయలు. అది 18 రూపాయలు ఫేస్ క్రీమ్. దాని మీద మేడ్ ఇన్ ఇండియా. ఎవ్వరు ఉంటారు అంటే దాన్ని, ఎవ్వరు ఉంటారు. దాన్ని ఏం చేసాడు, ఈ 118 రూపాయలు ఏం చేసిండు, పక్కన సున్నా పెట్టిండు. ఎంతైంది 180, ఫుల్ పోతున్నాయి. అదే క్రీము, అదే డబ్బాలు, అదే బాటిల్లో ఉన్నది, అక్కడ తయారు చేసిందే. కానీ 18 రూపాయలు అంటే వాళ్ళు కొట్టలేరు, 180 రూపాయలు అంటే క్యూ కట్టలేరు. మార్పు ఎవరో కూడా వచ్చింది, మనిషి మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలో ఒక్క సంవత్సరానికి 3 లక్షల రూపాయలు కడతారు. ఇంట్లో కూలీనాలు వేసుకొని, ఇలా పుస్తకాలు అమ్ముకొని, కుదబెట్టి బంగారం కుదబెట్టుకొని అప్పులు చేసి, అబ్బా మా కూడా స్కూల్లో చదువుతున్నా, కాలేజ్ చదువుతున్నాను. ఏమైతే దాన్ని చదివినాడు, కలెక్టర్ అయినా ఉపయోగం లేదు, డాక్టర్ అయినా ఉపయోగం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఉపయోగం లేదు. ఎందుకంటే 3 లక్షలు ఖర్చు పెట్టి మన అన్న చదివించాడు. కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి నేను, చాలా డబ్బు సంపాదించుకోవాలి నేను. రేపు నాకు పుట్టబోయే పిల్లలు కూడా పెద్ద పెద్ద కాలేజీలో చదివించాలని చెప్పి ఆలోచన ఉంటుంది. కానీ శిశు మందిరంలో పనిచేసే చదువుకునే పిల్లలకు అబ్బా నేను చదువుకున్న తృప్తున్నది, నా లెక్కన పిల్లలను శిశు మందిరం చదివించుకోవాలి. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే విద్యార్థి సమాజ నిర్మాణం కోసం నేను కూడా దీనిలో భాగస్వామ్యం కాలేపాలుతుంది. కాబట్టి ఆ స్కూళ్ళలో పేరెంట్స్ అందరూ కూడా అదే స్కూల్ పంపుతారు. కాలేజీలో కార్పొరేట్ విద్యాసంస్థలు 3 లక్షల ఫీజు చాలా బాగా చెప్తారట. ఏం చెప్పరు, పొద్దున పోతారు, ఆ రూమ్ లో నూకిండ్రంటే సాయంత్రం 8 గంటలకు బయటకు వస్తారు పిల్లలు. 8 గంటలకు బయటకు వస్తారు. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆడ 8 గంటలకు బయటకు వస్తారు. రిజల్ట్స్ వస్తాయా కొంటారంటే, రిజల్ట్స్ వస్తాయంటే కొంటారు రిజల్ట్స్. నేను కరీంనగర్లో గీతాభవన్ పోయిన ఒకసారి, గీతాభవన్ స్వీట్ హౌస్కి పోయిన. నేను పోయి స్వీట్ కొంటుంటే నాకంటే ముందు ఒక పాఠశాల, కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. ఆ పీటీ సార్ నాతో మాట్లాడుకుంటూ ఎడొచ్చినామా అని నేను అన్నా. అంటే లేదు సార్, స్వీట్ ఒకటి ఉంటుంది సార్, స్వీట్ ప్యాకెట్ సార్ అన్నాడు. మరి చేతులు ఏంటి అంటే క్రాకర్ సార్, పటాకాలు సార్ అన్నాడు. దేనికే అన్న, సార్ ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, 10th రిజల్ట్స్, మాకు 6th ర్యాంక్ వస్తుంది. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది. ఎల్లుండి రిజల్ట్స్ వస్తే 6th ర్యాంక్ వస్తుందో ముందే ఎట్లా తెలుసు నీకు? నేను బట్టి చెప్పి నచ్చనుకున్నా. రిజల్ట్స్ చూస్తే 6th ర్యాంక్ నిజంగానే వచ్చింది. ఆయనకు ఎట్లా వచ్చింది? కొన్నారు, ర్యాంకును కొన్నారు. కానీ అప్పుడే కరీంనగర్ శిశు మందిర్కు 5th ర్యాంక్ వచ్చింది. 5th ర్యాంక్ వచ్చింది కరీంనగర్ శిశు మందిర్కు. కానీ శిశు మందిర్ విద్యార్థులు ర్యాలీలు తీయలే, టపాసులు వేల్చలే, ర్యాంకులు కొనలే. కానీ ఈ ర్యాంక్ ఇంపార్టెంటా, ఆ ర్యాంక్ ఇంపార్టెంటా? ఈ ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఉపయోగపడతాడా, ఆ ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఉపయోగపడతాడా? ఆ విద్యార్థికి తెలుసు, బా నా కోసం మా పాఠశాల యజమాని 6వ ర్యాంకు కొన్నది అంటారు వాళ్ళు. కానీ 5వ తరగతి చదువుకున్న 5వ ర్యాంక్ వచ్చిన విద్యార్థి శిశు మందిర్ అంటారు, అబ్బా నేను కష్టపడి నా శిశు మందిర్ పాఠశాలలో నా విద్య, నా ఉపాధ్యాయులు నేర్పడి చదువులు చదువుకొని నేను 5th ర్యాంక్ కష్టపడి వచ్చినా నేను సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచన వస్తుంది.
ఇది ఇతర పాఠశాలకు మన పాఠశాలకు దురదృష్టవశాత్తు వాళ్ళకే ప్రోత్సాహం ఎక్కువైతుంది వాళ్ళ. కానీ ఈ మధ్యలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాదాపు 24,000 పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 170 పాఠశాలలు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఇన్ని పాఠశాలను మెయింటైన్ చేయడం మనకు ఏ ప్రభుత్వం నుంచి పైసలు రావు. ప్రభుత్వం పైసలు ఇట్లా చైర్మన్ షాప్ లాంటి వాళ్ళు ఎవరైనా సహకరిస్తే వాళ్ళు దయదలిస్తే మన పాఠశాలలు నడుస్తున్నాయి. పాపం జమ్మిగుంటలు ఇట్లా అంతా కూడా చాలా జమ్మిగుంట చాలా పెద్ద పెద్ద స్టేట్ ఉంటారు. అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడు ఇక అందరూ నాకు రాగా చాలా మంది ఫోన్ చేశారు, అన్న నెక్స్ట్ ఆవాస విద్యాలయానికి కంపల్సరీ సహకరించుడే. అసలు జమ్మిగుంటలో ఆవాస విద్యాలయం సంగతి చూస్తాం, మొత్తం పెద్ద ఎత్తున తీసుకొస్తాం. ఎక్కడ ఈ నారాయణ చైతన్య ఈ ఖైదీ అది ఇది అన్ని వీకాలే. అసలు జమ్మిగుంటనే టాప్ అడిగా చూద్దాం ఎంత చేస్తారు, అందరూ కలిసి ఎంత చేస్తారు. ఇక్కడ చాలా మంది అంటే కద్దరు బట్టలు ఎక్కువ పడుతున్నాయి, తెల్ల బట్టలు బాగా పడుతున్నాయి కదా, తెల్ల బట్టలు పైసలు బాగా పడుతున్నాయి కదా. అంటే వీళ్ళందరూ రావడానికి కారణం కూడా ఇలా సహకరించామని వచ్చిన వాళ్ళందరూ కూడా వాస్తవానికి అంతేనా కదా. కాబట్టి మనము మన పాఠశాలను అందుకే శిశుమందిర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, ఆ అదృష్టం రాదు ఎవరికి. మన శిశుమందిర్ పాఠశాలలో చదువుకోవడమే మన అదృష్టం. మనం ఏ మతం గురించి మాట్లాడడం ఈడ, మన ధర్మం గురించి మాట్లాడతాం. ఇలా కొన్ని పాఠశాలలు ఏం చేస్తున్నాయి, మీ దేవుడు లేడు మా దేవుడు ఉన్నాడు మా మతం మార్చండి అందుకే మా స్కూల్లో అడ్మిషన్ ఇస్తామంటారు. ఇలా చాలా మంది అంటారు దేవుడు ఒక్కడే. నేను సరే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అల్లా ఒకడే, రాముడు ఒకడే, ఇంకెవరు క్రీస్తు ఒకడే. వాళ్ళ మాట ఒక గంట సేపు ఇందాం, మనం 10 నిమిషాలు ఒప్పుకుందాం. సరే మీరు దేవుడు ఒక్కడే. దేవుడిని చూసిరా ఎవరన్నా చూసిరా? కానీ దేవుడు నన్ను విశ్వాసం నమ్మకం మనకు ఉందా లేదా? ఇప్పుడు అమ్మవారి నాట్యం చూసిరు కదా, అమ్మవారు ఎట్లా నాట్యం చేసింది, అమ్మవారి నాట్యం దేవుడు ఉన్న విశ్వాసం నమ్మకం మనకు ఉన్నది. అవునా కదా? మీకు అంతకెందుకు జీడి గింజ ఉంటుంది, జీడి గింజ చిన్నప్పుడు మా అమ్మ జిస్టితో జీడి గింజ తెంపుతుండే, ఇట్లా గిర్ర గిర్ర చెప్పి కాల్స్తుండే. జీడి గింజను వట్టి కాలవరి, స్మెల్ రాదు, పోయి ప్రయత్నం చేయండి, స్మెల్ రాదు. కానీ నిజంగా జిచ్చి తలితే కాల్స్తే స్మెల్ వస్తుంది. ఈ జీడి గింజ నువ్వు కనిపెట్టినావా నేను కనిపెట్టినా? ఎవరు కనిపెట్టలేదు కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఉన్న విశ్వాసం మనలో పడి ఉన్నది, ఆ నమ్మకం మనలో పడి ఉన్నది. ఇవాళ నేనేమంటున్నానంటే మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు దేవుడు దైవ నిర్ణయం అంట. మనం దేవుడు నిర్ణయం చేసిండు, నువ్వు హిందువుగా పుట్టు, దైవ నిర్ణయం. నువ్వు హిందువుగా పుట్టు, దైవ నిర్ణయం. మరి దేవుడు నిర్ణయం తీసుకున్నాక దైవ నిర్ణయం జరిగిన తర్వాత హిందువుగా పుట్టు అన్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, నీ కళ్ళు పోతే కళ్ళు ఇస్తా, కాళ్ళు పోతే కాలు ఇస్తా, గుండె పోతే గుండె ఇస్తా, ఇంకెవరు పోయినా అన్ని ఇస్తా, నా దగ్గర రా అని కొంతమంది చెప్తారు. వాళ్ళు అప్పుడు ఏమంటారు, అరే మీ దేవుడు లేడు మా దేవుడే ఉన్నాడని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ హిందూ మతం హిందూ ధర్మంలో పుట్టిన తర్వాత ఈ మతం మార్చుకొని వేరే మతాన్ని స్వీకరిస్తాం. మనం వేరే మతాన్ని స్వీకరిస్తాం. దేవుడు ఒక్కడే కదా. ఈ మతంలో పుట్టాలని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు హిందువుగా పుట్టని నన్ను చెప్పి దేవుడు, నేను హిందువుగా పుట్టినా దైవ నిర్ణయాన్ని సవహిస్తా. ఇది కాదని నేను పోయి వేరే మతాన్ని స్వీకరిస్తా. దేవుడు ఒక్కడే కదా. అప్పుడు వాళ్ళ దేవుడు ఏమనుకుంటాడు, అబ్బా బండి సంజయ్ డేంజర్ రా, బాగా గలీజ్గా రా, ఈయన దైవ నిర్ణయం. వాళ్ళ దేవుడు ఏం చేసిండు, హిందువుగా పుట్టని చెప్పి నేను నిర్ణయించిన వాళ్ళ దేవుడిని మోసం చేసిండు. బండి సంజయ్ మోసం చేసి ఏరికొచ్చిండు, మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు. రేపు నన్ను మోసం చేసి ఇంకో జరుగుతాడు. కాబట్టి బండి సంజయ్ కోరిక తీసేద్దాం కదా అవుట్ అంటాడు అంటే అన్నాడా. కాబట్టి దైవ నిర్ణయాన్ని అందరూ శ్రీసవించాలి. ఒక మతంలో పుట్టాలని చెప్పి హిందూ ధర్మంలో పుట్టాలని చెప్పి దైవ నిర్ణయం జరిగిన తర్వాత ఈ హిందూ దేవుడు ఇక దేవుని మోసం చేసి ఇంకో దేవుని దగ్గర పోతే ఆ దేవుడు కూడా క్షమించాడు. మన మోసాన్ని ఆ దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి మత మార్పిలు చేసేవాళ్ళు ఆలోచించాలి. నేను మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక ఊరికి పోయినా నేను, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి నారికి వచ్చాడు. వచ్చి ఒక తండ ఆ విద్యార్థి నారికి వచ్చి ఏం చెప్పిందంటే, అన్నా ఒక్కసారి మా తండాకు ఒక స్వామీజీ పిలుచుకురా అని చెప్పన్నాడు. పంపన్నా అన్నాడు. ఎందుకు అన్న, స్వామీజీ పిలిచాడు, భయ ఎందుకు రావాలన్నా, నువ్వన్న రావన్నాడు. నేను రావాలి, ఏం జరిగిందో చెప్పు అన్నా. నేను మా ఊర్లో ఒక హనుమాన్ దేవాలయం కడదాం అనుకున్నా. ఒక హనుమాన్ దేవాలయం కడదామని చెప్పి మొత్తం ముహూర్తం డిసైడ్ చేసుకున్నాం, సమావేశం అనుకున్నాం. అంత అనుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి మా ఊర్లో ఉన్న ఇద్దరు యువకులకు కొన్నారు, పైసలు ఇచ్చి కొన్నారు. సరే తిండికో దేనికో ఇబ్బందులు, బైకులు కొనిచ్చారు వాళ్ళకి. ఇద్దరు యువకులకు బైకులు కొనిచ్చి వాళ్ళకు పైసలు ఇచ్చి వాళ్ళకి కొన్నారు. కొని నేను పెట్టుకున్న టెంట్లకు వాళ్ళు వచ్చి ఇద్దరు వచ్చి నా మైకు గుంచుకొని మాట్లాడింది అన్నమాట. ఏం మాట్లాడింది అన్న, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇలా మీ దేవుడు లేడు మా దేవుడే ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు నిరూపిస్తే మీ హిందువులందరూ
మా మతాన్ని స్వీకరించాలి, లేకుంటే నేను మీ హిందూ మతంలోకి వస్తా అని చెప్పిండట ఆయన. చెప్పి 2 డ్రమ్ములలో నీళ్ళు తీసుకున్నాడట. 2 డ్రమ్ములు పెట్టి ఈ డ్రమ్లో ఆ డ్రమ్లో ఫుల్ వాటర్ నింపిండట. నింపి ఒక చేతిలో వినాయకుడు, నేనే నిమజ్జనమైంది, వినాయకుడు నిమజ్జనం చేస్తా కదా, ఒక చేతిలో వినాయకుడిని తీసుకున్నాడట, ఇంకో చేతిలో వాళ్ళ దేవుని తీసుకున్నాడట. ఎవరన్నా వచ్చి వేటి చూడండి అన్నాడట. ఆ ఇద్దరు యువకులు పైసలు ఇచ్చి ఉన్నాడు కదా, దానిలో ఎక్కడ ఒక ఆయన వచ్చినాడు, పిల్లాడు వచ్చి, ఈ పిల్లాడు మీ ఊరుడేనా అంటే మా ఊరుడే, ఈయన నమ్ముతారా మీరు? నమ్ముతారనట. బాబు 2 దేవుళ్ళ బరువు చూడన్నాడట. ఆ 2 బరువు దేవుడు సమానం ఉన్నారు సార్ అన్నారట. పైసలు ఉన్నాడు కదా. ఇంకో పిల్లని పిలిచిడట, ఆయన కూడా ఉన్నోడే. మళ్ళీ ఆ పిల్లలు వచ్చి ఈ పిల్లలు మీ ఊరేనట. మా ఊరే సార్. 2 దేవుడు సమానం ఉన్నారా? సమానం ఉన్నారు సార్ అన్నారట. చూడండి అమ్మా, అందరు కండార్పకుండా చూడండి అని చెప్పి మన దేవుని వినాయకుడిని ఒక డ్రమ్ములు వేసిండట. మన దేవుడు మునిగిండు. వాళ్ళ దేవుని ఇంకో డ్రమ్ములు వేసినట. వాళ్ళ దేవుడు తేలిండు. అప్పుడు చెప్పినట్టు ఈయన, చూసారా మీ దేవుడు ఎందుకు వణికిరాడు, మొత్తం మునిగిండు. చూసారా మా దేవుడు నిగడిగలాడుతాడు నీళ్ళల్లా, కళ్ళు పోతే కళ్ళు ఇస్తాడు, కాలు పోతే కాలు ఇస్తాడు అన్న. ఇట్లా చెప్పగానే 20% పబ్లిక్ మొత్తం కన్వర్ట్ అయిపోయారన్న. చెప్పాను కన్వర్ట్ అయిపోయారన్న అని చెప్పారు. అన్నదా నేను వచ్చిన సరే తమ్ముడు, ఇప్పుడు నేను చూడో స్వామీజీ వచ్చేందుకు నువ్వే స్వామీజీవి, నువ్వే హిందూ ధర్మ రక్షకుడు, నువ్వే ఓ మళ్ళా మీటింగ్ పెట్టు, నువ్వు మళ్ళీ టెంట్ అయ్యి మళ్ళీ మీటింగ్ పెట్టు, మళ్ళీ మైక్ తీసుకొని నేను ఎవరిని పైసలు ఇచ్చి కొనా, వాళ్ళు పైసలు ఇచ్చి కొన్నారు, నేను ఎవరిని పైసలు ఇచ్చి కొనా, నేను చెప్పిన విషయాలు మీరు నమ్మితే ఆ పైరులు కూడా మళ్ళీ తిరిగి గర్వాపరిచి మళ్ళా హిందూ ధర్మంలో రావాలి. మీరు నమ్మకుంటే నేనే మతం మార్చుకుంటా అని చెప్పి 2 డ్రమ్ములు తీసుకో, మళ్ళా 2 డ్రమ్లలో ఫుల్ వాటర్ పోయి ఒక వడ్ల గింజ తీసుకో, తీసుకొని ఒలువు. ఒక చేతికి ఏమొస్తుంది? విత్ వస్తుంది, ఇంకో చేతికి పొట్టు వస్తుంది. నువ్వు విత్తును డ్రమ్ములేయి, ఏమవుతుంది? మునుగుతుంది కదా, మునుగుతుంది. పొట్టు ఇంకో డ్రమ్ములే, ఏమవుతుంది? నువ్వు విత్తు తింటావా పొట్టు తింటావా? మా దేవుడు విత్తు, మీ దేవుడు పొట్టు పక్క పడేసి దేవుడు. చప్పలు కొడతానంటే ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణలు చెప్పి మన ధర్మాన్ని కాపాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంతా హిందువులమే. అడ్డం బొట్టు, పొడుగు బొట్టు, రౌండ్ బొట్టు పెట్టుకున్నాడు హిందూ కాదు. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందూ కాదు. నువ్వు హిందూగా ఉంటే, హిందూ ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ దేవుళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తే, ఇవాళ స్పందించి ఒక హిందూగా స్పందించి ఎంతో కొంత స్పందించేవాడు మాత్రమే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది. నేను చాలా పెద్ద పుట్టిన 24 గంటలు పూజ చేస్తా. పూజ దేనికోసం చేస్తావు? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగా జరగాలి. దేవుడు చూస్తాడు. అరే ఈయన కేవలం ఆయన కుటుంబం గురించే మాట్లాడు, ఎందుకు ఇవ్వాలి ఈయనకు? కానీ నేను బాగుండాలి, నా పక్కలు బాగుండాలి మొక్కోవాలి. అప్పుడు కనీసం మన కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తాడు. స్వార్థం ఉండదు. ఇటువంటి ఆచార వివరణను, మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఇలా పెంపొందింపజేయడానికే వాళ్ళ శిశుమందిర్ పాఠశాలలు. ఇది వేరే స్కూల్లో పోతే చెప్పలేను, నేను ప్రైవేట్ పాఠశాల పోతానని చెప్పాను. పిలుచుడు బంద్ చేసి మధ్య పిలుస్తలేరు. వీళ్ళు పిలుస్తా మళ్ళీ గిదే హిందుత్వం అంటాడు, మళ్ళీ గిదే ధర్మం అంటాడు. అందుకని ఎవరు పిలుస్తలేదు, ఫోన్ కూడా పోతాను నేను. పిలువకుండా నేనేం బాధపడా. నేను పోతే పక్కా చెప్తా, ఇది చెప్పి తిడతాను. నాకేం భయం లేదు. నేను పక్కా చెప్పి చెప్తాను. నేను శిశుమందిర్ స్టూడెంట్. నేను చెప్పకుండా శిశుమందిర్ స్టూడెంటే కాదు. నేను శిశుమందిర్ స్టూడెంట్. నేను ఇది చెప్తానే శిశుమందిర్ స్టూడెంట్. నేను చెప్పకుంటే కాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మనం శిశుమందిర్లో ఇవాళ మీరు కూడా గుర్తించండి. వేరే పాఠశాలలో ఇవాళ శిశుమందిర్లో ఉదయం లేస్తే జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది, అస్సాంలో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది, కాశ్మీర్లో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది, పంజాబ్ గురించి చర్చ జరుగుతుంది. ఈ దేశంలో ఏ ఇబ్బందులు, ఏ అల్లజడి జరిగినా, ఈ దేశ వ్యతిరేక కార్యక్రమం ఏడ జరిగినా కూడా వాళ్ళ శిశుమందిర్లో చర్చ జరుగుతుంది. విద్యార్థుల ఆలోచన కల్పించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఏమైంది, బాబర్, అక్బర్ పాఠ్యాంశాలు ఉంటాయి అలా. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, వీర సావర్కర్ కానీ, సర్దార్ పటేల్ చరిత్రల పాఠ్యాంశం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఘోరమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఇవాళ సమాజంలో పట ఉంది. కానీ ఆ సమయంలో కనీసం జమ్మికుంటోళ్ళు రోడ్డు మీదకి వచ్చి తప్పు, మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ సబ్జెక్ట్స్ కావాలి, భగత్ సింగ్ సబ్జెక్ట్ కావాలి, వీర సావర్కర్, సర్దార్ పటేల్ ఇటువంటి మహనీయుల చరిత్ర మాకు ఉండాలి తప్ప నక్సలైట్ల చరిత్ర, ఒసామా బిన్ లాడెన్ చరిత్ర, లేకుంటే బాబర్ చరిత్ర, అక్బర్ చరిత్ర
ఇవన్నీ మాకు వద్దు అని చెప్పి కనీసం జమ్మిగుంటలు రోడ్డుకి ఎక్కి ఆందోళన చేస్తే జమ్మిగుంటలు చూసి దేశం మొత్తం ఆందోళన చేయాలి, తెలంగాణ మొత్తం ఆందోళన చేయాలి. అటువంటి స్ఫూర్తి, అటువంటి ఆలోచన జమ్మిగుంటలో హిందుత్వం అనేది చాలా బలపడింది. జమ్మిగుంట సమాజంలో పడ జమ్మిగుంటలో హిందుత్వం ఎక్కువ, సనాతన ధర్మం కాపాడే ప్రయత్నంలో జమ్మిగుంట వాసులు ఎక్కువ ముందుంటారు. దాని అనుమానం లేదా? అయ్యప్ప పూజలో జమ్మిగుంట టాప్, అన్ని పూజలు జమ్మిగుంట టాప్, రాజకీయాలు కూడా జమ్మిగుంట టాప్. బట్ అది కూడా డేంజర్ మళ్ళా. కాబట్టి అందుకే శిశుమందిరంలో చదువుకునేటువంటి విద్యార్థులను ఇవాళ నిజంగా అదృష్టవంతులు. నువ్వుకే చెప్తున్నాను, చాలా అదృష్టవంతులు. నేను ఎప్పటికీ మా అక్క శిశుమందిర స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్. మా ఇద్దరు అన్నలు శిశుమందిరే, నేను శిశుమందిరే. ఇవాళ శిశుమందిరంలో ఉన్న కాబట్టి ఎక్కడ గల్లెగరేసుకుంటారు. చాలా మంది బండి హే శిశుమందిర స్టూడెంట్ అంటారు. కాబట్టి మీరు కూడా శిశుమందిరం చదువుకోవడంతో పాటు రేపు భవిష్యత్తులో ఏం చేయాలి, మనం ఏం కావాలనుకుంటున్నాం. ఇంత కలెక్టర్ కావాల్సిందే, ఇబ్బంది లేదు. కానీ కలెక్టర్ కనుక నా శిశుమందిర పాఠశాలకు సేవ చేస్తా, నా శిశుమందిరం నేర్చుకున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా నేను సమాజం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం సేవ చేస్తా అని చెప్పి ఆలోచన ఉండవల్లే రేపు భవిష్యత్తులో రాణించగలుగుతారు. కలెక్టర్ చేసి కేవలం ఉన్న సర్వీస్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు, ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి ఏం సేవ చేస్తామనేది ముఖ్యమైన. మరి ఇతర పాఠశాలలు, చాలా పాఠశాలలు కూడా ఇవాళ మనం మంచి ఆలోచన నడుస్తుంది, అది ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వ పాఠశాల మంచి ఆలోచన ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇలా హెడ్ మాస్టర్ టీచర్తో స్కావెంజర్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. పాఠశాల బిల్డింగ్లు ఉంటే టీచర్లు లేదు, టీచర్లు ఉంటే బిల్డింగ్ లేదు, టీచర్లు బిల్డింగ్ ఉంటే కనీసం వసతులు లేవు, వాళ్ళ అన్ని ఉంటే స్కావెంజర్ లేవు, ప్రమోషన్లు వాళ్ళకి ఏం లేవు. పాపం వాళ్ళు కూడా వచ్చి బయట ప్రైవేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా ఏం లేకుండా కూడా ప్రభుత్వ పాఠశాల అన్ని ఇబ్బందులు ఉంటే, ఏ సహకారం లేకుండా శిశుమందిరాలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొని కూడా తట్టుకొని కూడా ఇలా పోటీకి వస్తున్నాయంటే ఇవాళ నిజంగా చాలా మంది దాతల సహకారం వల్లనే, వాళ్ళందరూ మంచి ఆలోచన దాతల సహకారం వల్లనే ఇవాళ ఇటువంటి పాఠశాలలు ముందుకు వస్తున్నాయి. ఆ దాతల సహకారం వల్లనే ఇవాళ కొత్త పాఠశాల మనం హాస్టల్ బిల్ నిర్మించుకున్నాం. ఇలా 41 మందితోని 1973లో ప్రారంభమైన శిశుమందిర పాఠశాల విద్యాలయాన్ని ఆవాస విద్యాలయంగా 23లో మారి 41 మందితో ప్రారంభమైన పాఠశాల ఇలా 500 మంది స్ట్రెంత్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. వాళ్ళ రెసిడెన్షియల్ పాఠశాలగా మారిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ దాతలందరూ కూడా నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, తప్పకుండా దాతల కుటుంబాలు వాళ్ళు అనుకునే లక్ష్యం నెరవేరని చెప్పి ఇంకా ఇటువంటి దాతలు ముందుకు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నా వంతు నేను పార్లమెంట్ సభ్యునిగా నా వంతు తప్పకుండా నా బాధ్యతగా గుర్తించి సహకరిస్తానని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.